హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు బెండకాయ చారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. ఇవి కాస్త ఫ్రై చేయాలి. వీటిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ఈ విధంగా మగ్గిపోయాయి కదా, ఇంకాస్త మగ్గిన తర్వాత వీటిలోకి కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎంతైతే చారు కావాలో అంత వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మన ఉప్పు, కారం, పులుపు ఎలా ఉందన్నది మనం టేస్ట్ చూసి మళ్ళీ అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. చూసారా, 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు బాగా కలుపుకొని చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్లో మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. ఎప్పుడే కానీ బెండకాయ చారు అనగా ఏ విధమైన చారు, పప్పు చారు కానివ్వండి, మామూలు చారు కానివ్వండి, ఏ చారు చేసుకున్నా కూడా దాంట్లోకి మనం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మన బెండకాయ చారు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా దీన్ని దించి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చారు సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చివరిగా కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే బెండకాయ చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చివరిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.